దాసుడు, ఆయన సేవకుడు నియమించబడ్డాడు. నిన్న మనం ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా, నిరాకరింపబడిన సేవకుడు. అవునా? నిరాకరించబడ్డాడు. ఎవరెవరు నిరాకరించారు ఆయన్ని? చాలామంది నిరాకరించారు కదా. ప్రారంభము నుండి నిరాకరించబడుతూనే వచ్చాడు. 40 ఏండ్లు కనబడకుండా ఐగుప్తులో ఉండి రాజగృహములో ఉండి వచ్చాడు. అయినా అతడు నిరాకరింపబడినట్టు మనం చూస్తున్నాం. 1-2 సందర్భాలు జ్ఞాపకం చేసుకొని సాగిపోదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం 1వ వచనం మాత్రం చదువుకుందాం. అది సంగతి. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు. దీనిలో తప్పేముంది? దీనిలో ఆక్షేపించవలసిందే ఉన్నది. విరోధంగా మాట్లాడవలసిన సందర్భం కాదది. కానీ సొంత అక్క, సహాయపడిన అక్క మిర్యాము దాన్ని అంగీకరించలేకపోయింది. ఏం రాశాడంటే, అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి ఈ స్త్రీ మిర్యాము తన సహోదరుని కలుపుకొని అతనికి విరోధముగా మాట్లాడాడు. మోసెస్ని యాక్సెప్ట్ చేశారా వారు? మోసే యొక్క వివాహం అయితే అంతకుముందు సంగతి విడిచిపెట్టండి. ఇక్కడ కూషుదేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న సంగతి చెప్తున్నాడు. అతడు నిరాకరింపబడ్డాడు. విన్నారా? ప్రభువు నియమించాడు, ప్రభువు కోరుకున్నాడు. కానీ ఇంటిలోనే వ్యతిరేకత ఎదురైంది. ఆయనకు విరోధంగా మాట్లాడుతున్నారు. ఎవరు? మిర్యాము, అహరోను. మీ చేత మాత్రమే, మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికించే పోటీ పడుతున్నారండి. ఎవరు చెప్పాలి? మీరు చెప్పాకే నేను చెప్తా. ఎవరమ్మా? తోబుట్టువులు అంటున్నారు ఒకరు. ఇంకెవరు? పోటీ పడుతున్నది ఎవరు? సంఘాల్లో మిర్యామా, అహరోనా? నువ్వు కాదా? రేపు పోటీ పడేవాడు అయి మరి మిర్యామని అహరోన్ ఎట్లా చెప్తావు? నీవే పోటీ పడుతున్నావు, నీవే సహించలేకపోతున్నావు. వరము గల వారిని సహించలేకపోతున్నావు, వాడబడే వారిని సహించలేకపోతున్నావు, వాక్యము ధ్యానించి అందించే వారిని నీవు అంగీకరించలేకపోతున్నావు. ఏవో తంటాలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నావు, వారి మీద ఏవో నిందలు వేయాలని ప్రయత్నం చేస్తున్నావు కదా. ఇట్టివారిని ఆ తర్వాత వాడుకున్నట్టుగా మనం లేఖనాల్లో చూడడం లేదండి. మిర్యాము ప్రయోజనకరంగా వాడబడింది, కానీ ఈ సన్నివేశం తర్వాత ఆమె వాడబడిన ఆధారాలు లేవు మనకి. సంఖ్య 20లో మళ్ళీ ఆమె పాతి పెట్టబడినట్టుగా చెప్పాడంతే. తాను పాఠం గట్టిగా నేర్చుకున్నది. చాలు, నేను గొప్ప తప్పు చేశాను, ఇక మీదట నేను వ్యర్థంగా మాట్లాడకూడదని నేర్చుకున్నది. ఆమె మౌనమైపోయింది. అహరోను కూడా అదే సంఖ్యాకాండం 20లో కొండ మీదకి 3 వెళ్ళారు, 2 దిగి వచ్చారు. కనుక ఇశ్రాయేలు ఏమనుకున్నారు? అహరోను కొండ మీదకి వెళ్ళాడు, దిగి రాలేదంటే అయ్యగారు వెళ్ళిపోయారు, ఆయన సంగతి అయిపోయింది, ఆయన సేవ ముగించి విడిపోయాడు ఆయన అనుకున్నారు. ఆ వస్త్రాలు అహరోను వస్త్రాలు ఎలియజరుకు తొడిగించారు అని చెప్తున్నాడు. వ్యతిరేకతలు, నిరాకరింపబడిన నాయకుడు అతడు. ఆయన అంగీకరించలేదు. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయం చూస్తే చూడండి. 16వ అధ్యాయం 3వ వచనంలో 250 మంది మోషేకు అహరోనుకు విరోధంగా పోగుపడ్డారన్నాడు. చూసారా? సంఘాల్లో అప్పుడప్పుడు కొంతమంది పోగుపడుతూ ఉంటారు. చదవండి 16వ అధ్యాయం 3వ వచనం. మోషే అహరోనులకు వీరు విరోధముగా పోగుబడి, మీతో మాకుగా పని లేదు, ఈ సర్వసమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అని వారు మాట్లాడుతున్నారు. నాయకుడైన మోషే ఏం చేశాడో సాగిలపడ్డాడు అన్నాడు. విన్నారా? ఇటువంటి వారు ప్రభువు కావాలి.
సామాన్యులు కావాలి, సాగిలపడేవారు కావాలి, సాత్వికులు కావాలి, లోబడేవారు కావాలి, తగ్గించుకునేవారు కావాలి. వాట్ టైప్ ఆఫ్ లీడర్స్ ద లార్డ్ చూజెస్? ఎవరిని ఆయన కోరుకుంటాడు, ఎవరిని ఆయన వాడుకుంటాడు? ఆలోచించారు ఎప్పుడైనా? జ్ఞానం ఉంటే మంచిదే, కానీ ఆ జ్ఞానం కాదు ప్రభు పనిలో అవసరమైనది. మోషేను ఆయన తయారు చేశాడు. 40 సంవత్సరాల శిక్షణ, ఐగుప్తు విద్యలో ప్రవీణుడైన తర్వాతనే 40 సంవత్సరాలు ప్రభు ఇచ్చిన ట్రైనింగ్, టీచింగ్ అండ్ ట్రైనింగ్, ప్రభు ఆయనకి ఇచ్చిన ఉపదేశాలు కానీ, ఆ శిక్షణ కానీ ఆ చివరి 40 సంవత్సరాల సేవలో చాలా సహాయమైనవి. ఆయన ప్రభువు కొరకై చక్కగా వాడబడినట్టుగా, నేర్పరి అయిన పనివాడుగా ప్రభు చేతిలో ఉపయోగపడినట్టుగా మనము గమనిస్తున్నాం. నిర్గమకాండం 32వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 32 మొదటి వచనం చదువుకుందాం. అంటే కొండ మీదకి వెళ్ళారు మోషే యెహోషువలు. కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు, అంటే ఇశ్రాయేలు ప్రజలు చూచినప్పుడు, ఆ ప్రజలు అహరోను వద్దకు, కిందను నాయకుడు అహరోను ఉన్నాడుగా, ఆయన దగ్గరికి కూడి వచ్చి, అయ్యా లేవయ్యా, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము అన్న. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో. ఆ మోషే అని ఇక్కడ చెప్పాడు, ఈ మోషే అని అపోస్తలుల కార్యం 7లో చెప్పాడు. ఆ మోషే ఈ మోషే ఒకడే. ఇశ్రాయేలు ప్రజలు మోషేను గౌరవించారా? మోషే విలువను గుర్తించారా? మిర్యాము అహరోనులు దైవజనుడైన మోషేను గౌరవించారా? గుర్తించారా? ఆయన ఘనపరిచారా? లేదు. హీ వాజ్ రిజెక్టెడ్, నాట్ రెస్పెక్టెడ్. ఘనపరచబడినవాడు కాదు ఆయన, నిరాకరించబడ్డాడు. ఇంటివారి వల్ల, ప్రజల వల్ల, తిరుగుబాటుదారుల వల్ల, ఆ ఇశ్రాయేలు ప్రజల ద్వారా అనేక సందర్భాల్లో మోషేను బహుగా వారు విసిగించారు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, సంఖ్యాకాండం 12వ అధ్యాయం తన దాసుని గూర్చి ఆయన ఇచ్చిన సాక్ష్యం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి. 3వ వచనంలో ఏమన్నాడు? యెహోవా మిర్యాము పలికిన మాట విన్నాడు. మోషే భూమి మీద ఉన్నవారందరిలో మిక్కిలి సాత్వికుడు. వాట్ ఏ టెస్టిమనీ! సేవకులు సాక్ష్యం పొందాలి, ఉపదేశకులు సాక్ష్యం పొందాలి, పెద్దలు సాక్ష్యం పొందాలి. విన్నారా? అతడు మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఐగుప్తీని చంపినప్పుడు కాదు ప్రభు చెప్పింది ఆ మాట. మళ్ళా 40 సంవత్సరాలు ప్రభు చేతిలో ఆయన తర్బీదు పొందిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఇతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 7వ వచనం కూడా చదవండి, మీరు చెప్పిందే. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడ. నా ఇల్లంటే గుడారం అంతట్లో. మోషే జీవితంలో శ్రేష్టమైన ఘట్టాలు ఉన్నాయి. నేను అక్కడికి తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నాను. విన్నారా? ఐగుప్తు విద్యలో అభ్యసించాడు, అయిపోయింది. మిద్యాను అరణ్యంలో మందను మేపుతూ ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. ప్రభువు ప్రత్యక్షమై ప్రభువు పిలిచాడు, ప్రభువు పంపాడు, ప్రభువు వాడుకుంటూ వచ్చాడు. దేని కొరకు అంటే చివరి 40 సంవత్సరాల సేవ కొరకు ప్రభు ఆయన్ని కోరుకున్నాడు. మోషే ఎవరు? మిక్కిలి సాత్వికుడు. ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన, ప్రజ్ఞ గలవారు కాదు ప్రభుకు కావలసింది. పండితులు, మేధావులు, జ్ఞానులు కాదు ఆయనకు కావలసింది. అవన్నీ ఖాళీ చేస్తాడు. ఒకడు జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలన్నాడు కొరింథీ పత్రికలో. విన్నారా? జ్ఞాని కావాలంటే మొదట వెర్రివాడు కావాలన్నాడు. సిలువను గురించిన వార్త ఇతరులకు వెర్రితనం, కానీ అది దేవుని శక్తి అని చెప్పాడు. ద పవర్ ఆఫ్ గాడ్,
దేవుని శక్తి ఎక్కడున్నదో అది మనం తెలుసుకోవాలి. దాని ద్వారా మనం పని చేయాలి. ఆయన ఎలా వాడబడ్డాడో 3 మాటలు జ్ఞాపకం చేస్తా. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం చివరి వచనం చదువయ్యా. ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం చివరి వచనం. ఆ కార్యముల విషయంలో, ఆ బాహుబలం అంతటి విషయములో మోషే ఇశ్రాయేలు ప్రజల కనుల ఎదుట చేసిన మహాభయంకర కార్యముల విషయములో, వినని మాట, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త అన్నాడు. చాలా చక్కని మాట. మోషేను గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మనకి సమాచారం చాలా ఎక్కువగా ఉంది. మీరు చదువుకోండి, బైబిల్ మనందరి దగ్గర ఉంది కదా. ప్రభువును ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త అన్న. సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కాదు మోషేకు ఉన్నది, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. వన్ హూ నోస్ ద లార్డ్ ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా. ప్రభు మోషేతో మాట్లాడేవాడు, మోషే ప్రభుతో మాట్లాడాడు. ప్రభు మోషేను ఎరిగినవాడు, మోషే ప్రభువును ఎరిగినవాడు. ముఖాముఖి అనుభవం ప్రవక్త అన్నాడు. నా వంటి ప్రవక్తను మీ సహోదరులోంచి ఆయన మీ కొరకు పుట్టిస్తాడు అని అపోస్తలుల కార్యం 7లో కూడా మరలా మనం చదువుకున్నాం. ఆ ద్వితీయోపదేశ కాండంలో ఆయన చెప్పిన మాట కదా. కాబట్టి ప్రవక్తగా ఆయన వాడబడ్డాడు. ప్రవక్తగా మాత్రమే కాదు. 99వ కీర్తన చూడయ్యా. 99వ కీర్తన 6వ వచనం చదువుదాం. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి అన్న. ఇది ఒక విచిత్రమైన వచనం. యాజకుడు అంటాం మనం, ప్రధాన యాజకుడు ఏకవచనంలో మాట్లాడతాం. ఎవరు ప్రధాన యాజకుడు? అహరోను కదా. మరి ఈ వచనంలో ఏం చెప్పాడు? ఆయన యాజకులలో 2 ఉన్నారన్న. ఎవరు? మోషే ఉండెను, అహరోను ఉండెను. మీరు ఇప్పుడు చెప్పాలి నాకు, మొదటి ప్రధాన యాజకుడు ఎవరు? మోషే. బాగా ఎరిగి చెప్తున్నారు, బాగుందండి. అహరోనుకు నేర్పించిన వాడు మోషే. అన్నీ మొదటిగా చేసి చూపించినవాడు. ఏ బలి కానీ, ఏ నైవేద్యం కానీ, ఏ సేవ కానీ అన్నీ చేసి నేర్పించి చూపించి అహరోనుకు అప్పగించిన వాడు మోషే. కాబట్టి ఈయనెవరు? ప్రధాన యాజకుడు. మన ప్రభు ప్రవక్తగా, మన ప్రభు ప్రధాన యాజకుడిగా, మన ప్రభువుగా, రాజుగా ఎలాగూ చిత్రించబడ్డాడో లేఖనాల్లో మోషే 3 ఉద్యోగాలు చేసినవాడు. అపోస్తలుల కార్యాలు నిన్నటి నుండి మనం చూస్తున్నాం కదా. అధికారిగా అన్నాడు. ప్రవక్త మాత్రమే కాదు, ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, అధికారిగా ఆయన నియమించబడ్డాడు. ఏ ప్రాఫెట్, ఏ ప్రీస్ట్ అండ్ ఏ ప్రిన్స్. మోషేలో 3 గొప్ప లక్షణాలు ఉన్నాయి. 3 ముఖ్యమైన స్థలాల్లో ఆయన సేవ చేశాడు. సీనాయి అనుభవం కలిగిన వాడు మోషే. నేను ముగిస్తున్నాను, ముగించాలి గనుక మోషే సీనాయి అనుభవం కలిగిన వాడు. సీనాయి కొండ ఒక్కసారి ఎక్కి దిగి రావడమే కష్టం. ఆయన జీవితంలో ఎన్నిసార్లు ఎక్కాడో ఎన్నిసార్లు దిగాడో చెప్పడానికి లేదండి. సులువుగా ఎక్కేవాడు, సులువుగా దిగేవాడు. ఎందుకో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 34లో అన్నాడు, ఆయన ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త అని ఒక మాట రాస్తూ, ఆయన దృష్టి మాంద్యము లేదు అన్నాడు. కళ్ళద్దాలు మనకు అవసరం అవుతున్నాయి కానీ మోషేకు నేత్ర లోపం లేని, దృష్టి లోపం లేదండి. తర్వాత కాలి సత్తువు అసలు తగ్గలేదన్నాడు. మనకి ఎన్ని కాళ్ళు నొప్పులు చూడండి. మెట్లు ఎక్కాలన్నా, మెట్లు దిగాలన్నా, ఏది దాటాలన్నా చూసుకొని ఆలోచించుకుంటూనే ఉన్నాం మనం. ఎందుకు? మనం బలహీనులం. వారు మన్నా తిన్నారు, బండనీళ్ళు తాగారు. ప్రభు ప్రత్యక్షత అనుభవించిన వారు ప్రత్యేకమైన ఆంతర్య బలాన్ని ప్రభు వారికి అనుగ్రహించాడు. మోషే సీనాయి కొండ మీద అందరికన్నా సమీపంగా, ప్రభువుకు దగ్గరగా ఉన్నవానిగా మనం చూస్తున్నాం. ఒక వచనం చదివి మనం ప్రార్థన చేసుకుందాం.
అపోస్తుల కార్యముల గ్రంథానికి రండి, 7వ అధ్యాయం. అదే కదా, అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ఆయన సీనాయి పర్వతం మీద కానీ, ఎర్ర సముద్రములో కానీ, లేక గుడారములో కానీ దేవుని ప్రజల కొరకు ఆయన సేవ చేశాడు అన్నాడు. 44 చదవండి. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారం. ఏ గుడారం అది? సాక్ష్యపు గుడారం అన్నాడు. మోషే గుడారం వేరు, అహరోను గుడారం వేరు, లేవీల గుడారాలు వేరు, ఇశ్రాయేళ్ల గుడారాలు వేరు. ఇది దేవుని గుడారం, అది సాక్ష్యపు గుడారం, ప్రత్యక్షపు గుడారం అని కూడా దానికి పేరున్నది. దేవుని ప్రత్యక్షత అక్కడ లభించినందు ఆ గుడారము ప్రభువు మనకు బయలుపరిచాడు. మండుచున్న పొదను మించిన వింత ప్రత్యక్షపు గుడారం కదా. మండుచున్న పొదను మించినది అది ప్రత్యక్షపు గుడారం. నేటికి అర్థం కాని వారు ఉన్నారు, కానీ ప్రభువు చూపించాడు మోషేకు. బెసలేలు యెహోవాలు తయారు చేశారు, దానిలో మోషే పని చేశాడు, అహరోనుకు అప్పగించాడు. తర్వాత తరాల వారీగా అనేక మంది గుడారంలో సేవ చేస్తూ వచ్చారు. ఒక గుడారం, ఆ గుడారంలోనే ఉండేవాడు మోషే. యెహోషువ కూడా ఆ గుడారాన్ని ప్రేమించేవాడు. సీనాయి పర్వతములో ఆయనకున్న అనుభవం. మరొక అనుభవం ఏమిటంటే, సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు పలకలు తయారు చేసుకుని వెళ్ళాడు, కానీ దిగి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ వాక్యము, ఆ పలకలు తీసుకొని వచ్చాడు. అదే స్టెఫను వర్తమానంలో ఏమన్నాడంటే, హీ బ్రాట్ ద వర్డ్ ఆఫ్ లైఫ్, జీవవాక్యములను దేవుని ప్రజల యొద్దకు తెచ్చిన వాడెవరు? మోషే. వాక్యాన్ని తెచ్చాడా? మోషే. గుడారాన్ని వారికి అమర్చాడా? మోషే. కొండ మీదికి వెళ్ళి ప్రభువుకు సమీపంగా ఉన్నాడా? ప్రవక్తగా వాడబడ్డాడా? ప్రధాన యాజకుడిగా వాడబడ్డాడా? సాత్వికుడిగా సాక్ష్యం పొందాడా? నమ్మకస్తుడుగా జీవించాడా? దృష్టిమాంద్యము లేనివాడా? సత్తువ తగ్గనివాడా? దేవుని ప్రజల మధ్య ఎంత విశేషమైన సేవ ఆయన జరిగించాడు. ఇటువంటి మోషేలు వంటి వారు ప్రభు పనిలో కావాలని ఆయన ఆశిస్తున్నాడు. అట్టివారుగా ఎదగడానికి ప్రభువు తన కృపను మన ఒక్కొక్కరికి దయచేయునుగాక.